హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే ఒక డైలీ వ్లాగ్తో అయితే వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మార్నింగే అనమాట ఇది. మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి నేను స్నానం కూడా చేసేసి వచ్చేసానమాట. ఈరోజు స్నానం చేసిన తర్వాత వంట స్టార్ట్ చేయాలి అనుకొని నేను స్నానం అయితే చేసేసి వచ్చాను. వచ్చి టీ అయితే పెట్టేశాను పొయ్యి మీద. ఇంకా వీళ్ళు ముగ్గురు చూసారా మ్యాంగోస్ అయితే తింటూ ఉన్నారు. లేవగానే ఫస్ట్ బ్రష్ వేసుకున్నారో లేదో ఇంకా మ్యాంగోస్ అయితే తింటూ ఉన్నారు. వాళ్ళకు టిఫిన్ వద్దంట. ఈ సమ్మర్ మొత్తం మ్యాంగోసే మాకు టిఫిన్ అని చెప్పి ముగ్గురు మ్యాంగోస్ అయితే తింటూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి మ్యాంగోస్ అంటే పిచ్చి. ఇంకా టీ కూడా అయ్యిందనమాట. నేను ఇంకా కిచెన్లోకి వచ్చి టీ పోసి మా నాన్నమ్మకైతే ఇస్తూ ఉన్నాను. ఇంకా తనకైతే బ్రెడ్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట టీలో తినమని చెప్పి. ఇంకా వాళ్ళ ముగ్గురు టిఫిన్ వద్దన్నారు కాబట్టి ఇంకా నేను టిఫిన్ చేయాలని అనుకోలేదు. ఇంకా సరే మా నాన్నమ్మకి బ్రెడ్ ఇద్దాంలే అనేసి తనకి బ్రౌన్ బ్రెడ్ అయితే తెప్పించాను అనమాట. ఇంకా అది ఇస్తే తింటూ ఉంది. ఇంకా నేను కూడా టీ అయితే తాగేశాను ఇక్కడ. తాగి ఇంకా వంట కోసం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. టిఫిన్ చేయలేదు కాబట్టి ఇంకా వంట త్వరగా స్టార్ట్ చేసేసి 11:30, 12 వరకు లంచ్ అయితే పెట్టేద్దాం అనేసి వంట అయితే త్వరగా స్టార్ట్ చేసేసాను. ఇంకా బియ్యం పెట్టేసి రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసానమాట. చూసేసరికి ఇంకా మా చిన్నోడైతే హోంవర్క్ చేస్తూ ఉన్నాడు. హాలిడే హోంవర్క్ ఇచ్చారు కదా, అది చేస్తూ ఉన్నాడు. ఇది రీసెంట్గా హాలిడేస్ అయిపోయే ముందు తీసిన వీడియో అనమాట. అందుకని చెప్పి ఆ వీడియో ఒకటి పెండింగ్ ఉంటే అది పెట్టేద్దాము అనేసి పెడుతూ ఉన్నాను. ఇంకా అలా హాలిడేస్లో తీసిన వీడియోస్ కొన్ని ఉన్నాయి, అది కూడా 1 by 1 పెడుతూ ఉంటాను నేను. ఇంకా చిన్నోడైతే హోంవర్క్ చేస్తూ ఉన్నాడు. నేను ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను వంట స్టార్ట్ చేయడానికి. ఇక్కడ నేను మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను మా నాన్నమ్మ కోసము. ఇంకా మా కోసం ఇంకేం కర్రీ అనుకోలేదు. సరే ఫస్ట్ అయితే తన కోసం చేసేద్దాం అనేసి ఇక్కడ మిల్ మేకర్ని వేడి వాటర్లో అయితే వేసేసాను అనమాట. ఇందాక పొయ్యి మీద పాలు పెట్టింది చూపించాను కదా, అవి పగిలిపోయాయి అనమాట. యాక్చువల్గా నిన్న తీసుకొచ్చారు పాల ప్యాకెట్, నేను ఈరోజు వేడి చేశాను అనమాట. అవి పగిలిపోయాయి. ఇంకా సరే ఏం చేద్దాం అనేసి దాన్ని మామూలుగా కలాకాన్ అలా చేస్తారు కదా, కలాకాన్ కాదులేండి నేను చేద్దాం అనుకుంది. మేమేం చేసేదంటే పెళ్ళవ్వక ముందుకు మా ఇంట్లో పాలు ఎప్పుడైనా ఇలాగే పగిలిపోతే అదంతా వాటర్ అంతా తీసేసి ఆ పగిలిపోయిన దాన్ని అలాగే పొయ్యి మీద పెట్టి కాసేపు ఉంచి అందులో షుగర్ వేసుకొని తినేదన్నమాట. ఇప్పుడు కూడా అలాగే చేయడం కోసము ఇక్కడ వాటర్ అంతా తీసేసి పొయ్యి మీద పెట్టేశాను. పొయ్యి మీద పెట్టేసి ఒక 1-2 మినిట్స్ ఫస్ట్ బాగా కలపాలన్నమాట. ఆ ఉన్న వాటర్ కూడా ఇంకిపోతాయి. తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి ఇంకా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే గిన్నె మాడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ నేను దగ్గరే ఉండి కలిపాను. ఇంకా షుగర్ వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం షుగర్ సిరప్ లాగా వస్తుంది కదా, దాంతో అది మంచిగా ఉడుకుతుంది అని చెప్పేసి నేను ఇంకా ఈలోగా ఉలవలు ఉండే అనమాట. నేను ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాను. అవి ఈవినింగ్ స్నాక్స్ కోసం అవుతాయి కదా, మా నాన్నమ్మ కూడా తింటుంది కదా అని చెప్పి ఇక్కడ ఉలవలు అయితే స్నాక్స్ కోసం నానబెడుతూ ఉన్నాను. మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాను అనమాట. వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టేశాను. ఇంకా ఈలోగా ఇది దగ్గరకు అవుతూ ఉందన్నమాట పాలది. మంచిగా కలాకండ్ టేస్ట్ లాగా ఉంటుందండి, అందుకే నేను చేస్తూ ఉన్నాను. సరే పిల్లలకు తినిపిద్దాము అనేసి. కాకపోతే మంచి బలం కదా, మీగడ కదా అదంతా, అందుకని చెప్పి అలా అయితే చేశాను. ఇంకా చేసి పక్కకు పెట్టాను. ఇక్కడ మా పిల్లలకు తినిపించడానికి కూడా ట్రై చేశాను అనమాట. ఇంకా ఈలోగా మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళలోంచి తీసేసి బయట అయితే పెట్టేశాను ఇంకా కర్రీ చేద్దామని. ఇంక ఇక్కడ మా పెద్ద బాబుకి అయితే తినిపించడానికి ట్రై చేశాను. మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇంకా మిల్ మేకర్ వేడి నీళ్ళలోంచి తీసాను కదా, దాన్ని ఆయిల్లో వేసేసి ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. అలా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయడం వల్ల మంచిగా క్రిస్పీనెస్ అయితే వస్తాయి. ఇంకా ఈలోగా మా చిన్న నానమ్మ కూడా వచ్చిందనమాట, మా నానమ్మ వాళ్ళ చెల్లి. ఇంకా వాళ్ళిద్దరూ ముచ్చట పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా నేను లోపలికి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసేసి మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే ఏమీ చూపించట్లేదు, ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను. నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడము, ఇక్కడ లాంగ్ వీడియోస్లో పెట్టడం వల్ల మీరు అనుకుంటుండొచ్చు ఈమెంటి ఇన్నిసార్లు మిల్ మేకర్ కర్రీ చూపిస్తుంది, ఇన్నిసార్లు మిల్ మేకర్ కర్రీ వండుకుంటున్నారా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ నేను అన్నిసార్లు ఏం వండట్లే, ఇవి ఎప్పుడో తీసిన వీడియోస్ కదా, అవి ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కోసం అయితే అప్లోడ్ చేసేస్తూ ఉన్నాను అనమాట కర్రీస్.
అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు పెడుతుంటే మీరు ఇన్నిసార్లు వండుతున్నారా అనుకోవచ్చు. అలా ఏం లేదు, అప్పుడు వండిందే ఇప్పుడు లాంగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇలా మిల్ మేకర్ కర్రీ అయితే ఒక సైడ్ అవుతూ ఉంది, ఇంకొక సైడ్ అయితే మా కోసము చింతకాయ పచ్చడి అయితే చేస్తూ ఉన్నానన్నమాట. నాకు ఇంకా మాకు వండుకోవడానికి కూరగాయలు ఇంట్లో అయితే ఏం లేవు. మా వారు వెళ్ళమంటే తనకి చిన్న వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళాడు. అందుకని చెప్పి ఇంకేం చేయాలనేసి ఇంట్లో చింతకాయ పచ్చడి అయితే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో రెడీగా ఉంది. దాన్ని ఇంకా తీసి రుబ్బి పోపు అయితే పెట్టాను అనమాట. ఇలా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయింది. ఇంకా ఇక్కడ మిల్ మేకర్ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా మా నాన్నమ్మ వచ్చి తనైతే టేస్ట్ చేస్తూ ఉంది. తనకే కదా కర్రీ, ఇంకా ఉప్పు కారం సరిపోయిందా అని టేస్ట్ చేస్తుంది. సరే ఓకేనా అంటే ఓకే అనిందనమాట. ఇంకా చాలు ఇంకేం వేయకు అని అంది. సరే అనేసి ఇంక ఇక్కడ తనను కూడా వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ చూడు అంటే చూస్తుందన్నమాట. ఇక్కడ ఇంకా నేను చేసిన చింతకాయ పచ్చడి కూడా చూపిస్తూ ఉన్నానన్నమాట కెమెరాలో. ఇదిగోండి, మొత్తానికైతే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. అనుకోకుండా ఈరోజు ఎన్ని వంటలు అవుతాయో చూడండి మీరే. ఫస్ట్ అయితే అదేంటి మిల్ మేకర్ కర్రీ, చింతకాయ పచ్చడి, అన్నము, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ పెట్టానన్నమాట. అవి ఇందాక పాలు పగిలిపోతే చేశాను కదా అది. ఇలా చూడండి నైట్ వరకు ఇంకా ఎన్ని రెసిపీస్ అవుతాయో మీకే చూపిస్తాను నేను. ఇంక ఇక్కడ మా నాన్నమ్మకైతే నేను తీసిన వీడియోస్ అవి యూట్యూబ్లో పెట్టి ఇక్కడ మా చిన్నోడైతే చూపిస్తూ ఉన్నాడనమాట, చూడమని చెప్పి. అంటే నేనే పెట్టమనలేండి. ఇంకా మా చిన్నోడైతే పెడితే మా నాన్నమ్మ పడుకొని చూస్తూ ఉంది. ఇంక ఇక్కడ మా వారైతే మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేసారనమాట. వచ్చి తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నాడు. ఇక టైం అయితే 12 అలా అయ్యిందనమాట. 11:45 అలా అయ్యింది. ఇంకా టిఫిన్ చేయలేదు కదా మా నాన్నమ్మ. ఓన్లీ బ్రెడ్ తిన్నది, ఒక 2 బ్రెడ్సే తిన్నదనమాట టీలో కూడా. ఇంకా అందుకని చెప్పి అన్నం అయితే పెట్టేశాను. కర్రీ కూడా అయ్యింది కదా అనేసి, నువ్వైతే తినేసేయి, మేము కాసేపు ఆగి తింటామని చెప్పి తనకైతే పెట్టాను. ఇంకా తనే వేసుకొని తింటూ ఉంది ఇక్కడ. ఇంకా నా వీడియోస్ అయితే టీవీలో పెట్టించానమాట. అవే చూసుకుంటూ తింటూ ఉంది. ఇంకా మేము టూర్స్కి ట్రిప్స్కి ఇట్లా వెళ్తూ ఉన్నాం కదా, అవి అయితే పెట్టించాను అనమాట. అవే కాకుండా మా నాన్నమ్మ ఉన్నప్పుడు కూడా కొన్ని వీడియో షూట్ చేశాను కదా, అవి కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను మా నాన్నమ్మ ఉన్నప్పుడే. ఇంకా తన వీడియో కూడా పెట్టి చూపిస్తూ ఉన్నాను నేను టీవీలో. ఇంకా తనది తాను చూసుకుంటూ ఉందన్నమాట. చూసుకుంటూ తినేసింది. తను తిన్న తర్వాత ఇంకా కాసేపు అయినాక 12:30 1:45 కల్లా ఇంకా మేమైతే తిన్నాము. ఇంకా మేము కూడా తినేసిన తర్వాత అంట్లన్నీ షింక్లో చాలా అయిపోయాయి అప్పటికే. తర్వాత బయటికి వెళ్ళే పని ఉందనమాట. వచ్చిన తర్వాత తోమేద్దాంలే అనేసి అన్ని అంట్లు అయితే షింక్లో పడేసి వచ్చి ఫస్ట్ అయితే ఒక ప్రమోషన్ ఉండే అనమాట. అది అన్బాక్సింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. అన్బాక్సింగ్ చేసేంతవరకు ఇంట్రెస్ట్గా ఉంటాను, తర్వాత వీడియో చేయాలంటే కొంచెం బద్ధకం అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ప్రమోషన్ కోసం వచ్చింది, అది వీడియో అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇది బీషూర్ పౌడర్ అండి. ఆల్రెడీ ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. చాలా నిజంగా నాకు నచ్చిందండి. నేను నచ్చితేనే ఇంతగా చెప్తాను. ప్రోటీన్ పౌడర్ కదా, అది హెల్త్కి సంబంధించింది. నేను కంటిన్యూగా తాగుతూ ఉన్నాను కూడా. కొంచెం బోన్స్కి స్ట్రెంగ్త్ అనమాట, మనం హెల్తీగా ఉండొచ్చు. ఒకసారి ఆ ప్రోటీన్ పౌడర్ అయితే ట్రై చేయండి. నేను ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఒకసారి అమెజాన్ నుంచి పర్చేస్ చేశానమాట. అదొకసారి తీసుకొని ట్రై చేయండి. ప్రోటీన్ పౌడర్ మంచి హెల్త్ అయితే మంచిగా ఉంటుంది. బోన్స్ కూడా మంచి స్ట్రాంగ్గా అలా ఉంటాయన్నమాట. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి తెప్పించుకొని. ఇంకా తర్వాత రెడీ అయిపోయి బయటకైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఎక్కడికి అంటే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, కొన్ని వీడియోస్లో మా అక్క వాళ్ళ పాప హాస్టల్లో ఉంటుందనేసి తన దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా తన కోసమే ఇక్కడ మ్యాంగోస్ అయితే తీసుకున్నానమాట. తీసుకొని హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఊరికేనే అండి, చూడ్డం కోసం అని అయితే వచ్చామన్నమాట. దగ్గరే ఉండేది మాకు, అందుకని చెప్పి అప్పుడప్పుడు అలా చూడ్డానికైతే వచ్చేదన్నమాట. ఇంకా వచ్చినప్పుడు ఖాళీగా రాకుండా ఇంకా వాళ్ళు హాస్టల్లో ఉంటారు కదా, ఏమీ సరిగ్గా తినరు అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉండేవాళ్ళము. అలా వచ్చి ఇంకా మొత్తానికైతే రిసెప్షన్ దగ్గరికి వచ్చేసి వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట.
ఎందుకొచ్చారు, ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అని ఇట్లా తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకా రమ్మని చెప్పి పిలుస్తారనమాట. ఇదిగోండి వస్తూ ఉంది కదా, తనే అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను, ఇలా హాస్టల్కి వచ్చాను అన్నప్పుడు. ఇంకా రాగానే ఫస్ట్ అయితే మా చిన్నోని తీసుకొని ఇంకా మాతో కాసేపు అయితే టైం స్పెండ్ చేసింది. ఫస్ట్ రాగానే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. అంటే కాలేజ్ ఎలా ఉంది, స్టడీ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటాము. కాసేపు మాట్లాడి తర్వాత వీడియో కాల్స్ అనమాట. ఇంకా మా వాళ్ళందరికీ వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. ఫోన్ తీసుకొని మాట్లాడిన తర్వాత ఇంకా మేము బయలుదేరుతామన్నమాట. అలా ఇంకా ఫస్ట్ అయితే అన్ని డీటెయిల్స్ అడిగి ఫోన్ అయితే మాట్లాడింది. ఇంకా తర్వాత మా చిన్నోడు మ్యాంగోస్ ఇచ్చాడనమాట. అవి తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా మేము వచ్చేస్తూ ఉన్నామన్నమాట ఇంటికి. ఇక వచ్చే దారిలో మళ్ళీ ఇంటికి కొన్ని మ్యాంగోస్ తీసుకెళ్దాము అని చెప్పేసి మళ్ళీ మ్యాంగోస్ అమ్మే దగ్గర బండి దగ్గర అయితే ఆపి అక్కడ కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకున్నారనమాట మా వారు. చెప్పాను కదా, టిఫిన్, లంచ్, డిన్నర్ మొత్తం అవే తినమన్నా కూడా తింటారు మా వాళ్ళు, అంత ఇష్టము. అందుకే ఇంకా ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవే తిన్నారు కదా, మళ్ళీ కావాలంట. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ మా వారు మళ్ళీ వెతికి మరీ మంచిగున్నాయి అన్నీ తీసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఇంకొక 2 కేజీస్ వరకు అలా మ్యాంగోస్ తీసుకొని ముందుకైతే వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే మా చిన్నోడు ఐస్ క్రీమ్ అని చెప్పి ఎంట పడుతూ ఉన్నాడు. ఇంకా ఐస్ క్రీమ్ సాయంత్రం కొనిస్తానన్నా, నాకు ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పి మా వారు ఎంత చెప్పినా వినట్లేడు. ఇంక ఇక్కడ ఈ బండి కనిపించింది, అక్కడ ఐస్ క్రీమ్కి సంబంధించిన అవి కోన్స్ ఉంటాయి కదా, ఆ కోన్స్ కనిపించాయి అనమాట. ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ దొరుకుతుంది అని చెప్పి ఈ బండి దగ్గర అప్పిచ్చాడు వాడు. ఇంకా సరే అని చెప్పి అక్కడ ఆగి అడిగితే ఉంది అన్నారనమాట ఐస్ క్రీమ్. సరే అనేసి ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చి వాడికి ఇస్తే వాడు బండి మీద కూర్చొని తింటూ ఉన్నాడు. ఇంకా నేనుండి బాదం మిల్క్ షేక్ కావాలి అని చెప్పి అడిగాను. నేను ఎప్పుడూ తాగలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎందుకో అడిగాను, అడిగితే మా వారు ఇంకా ఇప్పించారనమాట. నేనైతే తాగలేకపోయాను, కొద్దిగా టేస్ట్ చూసి ఇంకా మా వారికే ఇచ్చేసాను, తనే తాగారు. ఇంకా అది తాగేసి మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఈవినింగ్ అనమాట ఇది. ఇంకా ఈవినింగ్ అయితే ఉలవలు అయితే నానిపోయాయి, చూసారా. కలర్ మీకు వీడియోలో బ్లూయిష్గా కనిపిస్తూ ఉంది కదా, కానీ బయట చూస్తే బ్లూ ఏం లేవండి, బ్లాక్గానే ఉన్నాయి. కానీ కెమెరాలో ఎందుకో బ్లూ కలర్లో కనిపించేస్తూ ఉన్నాయన్నమాట. అదే వైన్ కలర్, పర్పుల్ కలర్ లాగా, బ్లూ కలర్ లాగా, అలా అన్ని రకాల కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, అలా ఉన్నాయి. కానీ బయట అయితే బ్లాక్ కలర్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఉలవలు అయితే ఆ వాటర్ అన్నీ తీసేసి కుక్కర్లో వేసేసి మళ్ళీ మంచిగా నీళ్లు పోసేసి సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఉలవలు అయితే ఉడకబెట్టేస్తూ ఉన్నాను. అవి ఉడికేలోపు ఇక్కడ టీ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా నాకు, మా నానమ్మకి, మా వారికి, మా నానమ్మకి అయితే ఇచ్చేసాను ఫస్టే. ఇంకా ఇక్కడ నేను తాగుతూ ఉన్నాను, మా వారికి కూడా ఇచ్చేసాను. ఇంకా టీ తాగేసేలోపు ఇక్కడ ఉలవలు కూడా ఉడికిపోయాయి అన్నమాట. ఇక్కడ విజిల్ అయితే తీసేసి ఈ వాటర్ అన్నీ ఒక జల్లెడలోకైతే ఈ ఉలవలన్నీ వంపేసుకున్నాను అనమాట. చూసారా, మంచిగా ఉడికిపోయాయి అన్నమాట పర్ఫెక్ట్గా. ఉలవలన్నీ జల్లెల్లోకి వేసుకున్నాను. ఇలా ఉడికిన వాటర్ ఉంటాయి కదా, అవైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఆ రసంతో ఆ వాటర్తో మనము చారు చేసుకోవచ్చు అనమాట, ఉలవకట్ట చారు. ఇక్కడ ఉలవలు అయితే ఇంకా పోపు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇదంతా వీడియో అయితే ఏం తీయట్లేదు, ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసాను ఉలవలు ఎలా చేయాలి అనేది. ఎందుకు ఇక్కడ ఫుల్గా వంటలు చూపించట్లేదు అంటే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది, నాకు పెట్టడానికి అక్కడ షార్ట్స్లో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి షార్ట్స్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. షార్ట్స్లో పెడితే ఏంటంటే 1 మినిట్ లోపే వీడియో ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రాసెస్ చూసేయచ్చు మీరు కూడా. ఇక్కడ ఫుల్గా వంట వీడియో పెడితే మీకు కూడా బోరింగ్గా అనిపిస్తుంది కదా, డైలీ వ్లాగ్ లాగా ఉండదు, వంటల వీడియో లాగా ఉంటుంది కాబట్టి అందుకనేసి ఇక్కడ వంట క్లియర్గా అయితే ఏమి చూపించట్లేదు. ఏదైనా సరే వంటలు ఏదైనా కూడా నేను షార్ట్స్లోనే అప్లోడ్ చేస్తాను. ఓన్లీ ఫుల్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసాము అనేదే లాంగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ ఉలవలు అయితే రెడీ అయిపోయాయి, పోపు వేసేసాను. అవి ఇంకా మా నాన్నమ్మకైతే పెట్టించాను, పిల్లలకు కూడా పెట్టించాను. ఇంకా మా వారైతే వద్దు అన్నారనమాట, మ్యాంగో తినేసారు రాగానే. యాక్చువల్గా అయితే ఇంకా ఉలవలు మా నాన్నమ్మ కూడా ఎక్కువగా తినలేదు,
పెట్టించిన దాంట్లో కొన్నే తినింది. ఎందుకంటే ఉల్వలు అంట చాలా వేడి అంట. ఇంకా మా నానమ్మ వేడి చేస్తుంది అనేసి తినలేదు సరిగ్గా. కొన్ని తిన్నది, కొన్ని తీసేసిందనమాట. ఇంకా ఇక్కడ ఆ రసం మిగిలిపోయింది కదా, ఉల్వలు ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, దాంతో ఇక్కడ చారైతే చేసేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉలవకట్టు చారు అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ ఉలవకట్టు చారు ప్రాసెస్ కూడా నేను షార్ట్ వీడియోలో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా ప్రాసెస్ తెలుసుకోవాలి అనుకుంటే షార్ట్ వీడియో అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈజీ ప్రాసెస్ అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి లింక్ ఓపెన్ చేసి చూడడానికి. ఎందుకంటే 1 మినిట్ లోపే వీడియో ఉంటుంది కాబట్టి మీకు కూడా చూడడానికి ఈజీగా ఉంటుంది, టైం వేస్ట్ అయితే అవ్వదన్నమాట. ఇంకా చారు అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ధనియాల పొడి అయిపోయిందనమాట. అందుకని చెప్పి ఇక్కడ ధనియాలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను, పొడి చేసి పెట్టేసుకుందాం అనేసి. ఇంకా ఉల్వకట్టు చారు చేశాను కదా, సరే ఇంకా రైస్ ఒక్కటి వండితే సరిపోతుంది. మా నాన్నమ్మకి ఎలాగో మిల్ మేకర్ టమాటా కర్రీ ఉంది కదా, ఇంకా మనం చారు పోసుకొని తినొచ్చులే అనేసి అనుకున్నాను. అంతే, అంతలోనే మా వారు వచ్చేసి మా ఫ్రెండ్ వస్తున్నారు, ఇంకా చికెన్ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళి చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా వచ్చిన తర్వాత బిర్యానీ చేయమన్నారు. అప్పటికే టైం ఆల్రెడీ 8 అవుతూ ఉంది. ఇంకా అప్పుడు బిర్యానీ చేయమన్నారనమాట. సరే అనేసి ఇంకా తప్పదు కదా అనేసి ఇక్కడ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ బిర్యానీ ప్రాసెస్ కూడా అంత వీడియో అయితే ఇక్కడ ఏం పెట్టట్లేదు. ఆల్రెడీ నేను నా దాంట్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అలాగే లాంగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి అయితే చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పి నా ఛానల్లో అయితే సెర్చ్ చేయండి. నేను రెస్టారెంట్ స్టైల్లో చేస్తానండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఒకసారి అయితే వీడియో లింక్స్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే ట్రై చేయండి. 3 kgs చికెన్ దమ్ బిర్యానీ కూడా ఎలా చేశాను అనేది అయితే వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో, ఓపెన్ చేసి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీకు చాలా బాగా కుదురుతుంది అనమాట. ఇంకా మొత్తానికైతే ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. షింకు నిండా అంట్లు చూసారా ఎన్ని అయ్యాయో, మార్నింగ్ నుంచి మొత్తం అలాగే ఉన్నాయన్నమాట. అవన్నీ బిర్యానీ చేసుకుంటూ ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసేసా అనమాట. చూసారా, ఇది బాసన్లది ఉంటుంది కదా అంట్లది, అది మొత్తం నిండిపోయింది, అన్ని అంట్లు అయ్యాయన్నమాట. ఇంకా మొత్తానికైతే బిర్యానీ కూడా కంప్లీట్ అయ్యింది. మీరు చూసారు కదా ఎలా ఉంది అనేది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. ఇంకా బిర్యానీ అయ్యేసరికి ఎలాగైనా లేట్ అయిపోతుందని తెలుసు, ఎందుకంటే చికెన్ తేవడమే 8కి తీసుకొచ్చాడు కదా, ఎలాగైనా లేట్ అయిపోతుందని తెలిసే నేను ఇంకా మళ్ళీ అన్నం అయితే కొద్దిగా మా నానమ్మ వరకు అన్నం అయితే వండేసి తనకి మిల్ మేకర్ కర్రీ వేసేసి ఆల్రెడీ 8:30 అలా అన్నం అయితే తనకు పెట్టేశాను అనమాట. తను తినేసింది. ఇంకా మాకు చికెన్ బిర్యానీ అది అయ్యేసరికి 9:15 అలా అయ్యిందనమాట. ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసారు ఆల్రెడీ. తను సిస్టమ్ దగ్గర ఏదో వర్క్ ఉంటే ఇద్దరు చూసుకుంటున్నారనమాట. ఇంకా వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళు కూడా వచ్చారు. తన అన్నయ్యనైతే వీడియో అయితే ఏం తీయలేదు, ఎందుకు అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్పి తననైతే వీడియో అయితే ఏం షూట్ చేయలే అనమాట. ఇక్కడ వాళ్ళకైతే పెట్టిస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకు పెట్టించేసాను, ఆ తర్వాత మా వారికి అన్నయ్యకి అయితే పెట్టించేసాను. తర్వాత నేను కూడా పెట్టుకొని తినేసాను అనమాట. తిన్న తర్వాత ఇంకా ఈ అంట్లన్నీ అవుతాయి కదా, ఇవన్నీ అంట్లన్నీ మళ్ళీ తోమేసుకున్నాను. బిర్యానీవి, కర్రీస్వి, మా నాన్నమ్మ వండింది అన్నీ మళ్ళీ అంట్లు అయితే అవన్నీ తోమేసాను అనమాట. తోమిన తర్వాత కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే అది నేను వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకున్నాను. పిల్లలైతే తినగానే పడుకున్నారనమాట. ఈ విధంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే కిచెన్లోనే గడిచిపోయింది నాకు. చూసారు కదా, మార్నింగ్ టీ నుంచి స్టార్ట్ అవుతే టీ పెట్టాను, పాలు పగిలితే స్వీట్ చేశాను, అలాగే మిల్ మేకర్ కర్రీ, చింతకాయ పచ్చడి, మళ్ళీ ఈవినింగ్ టీ చేశాను, ఉల్వలు ఉడకబెట్టాను, ఉల్వకట్టు చారు చేశాను, బిర్యానీ చేశాను. ఇలా కిచెన్లోనే గడిచిపోయింది. మళ్ళీ అయిన అంట్లన్నీ తోమేశాను అనమాట. మొత్తం ఫుల్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు కిచెన్లోనే గడిచిపోయింది. ఇంకా ఉల్వకట్టు చారు అయితే చేసినట్టు అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, నెక్స్ట్ డే తినొచ్చులే అనేసి. ఇలా మొత్తానికైతే ఫుల్ డే బిజీగా గడిచిపోయింది. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.